వెల్కమ్ టు రాజనీతి. మాజీ ఎంపీ, మాజీ వైసీపీ నాయకుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి గారు ఇవాళ ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేశారు. త్వరలోనే ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ లాంచ్ చేస్తున్నట్టుగా ట్వీట్ చేశారు ఆయన. నిష్పక్షపాతంగా నిజాలకు కట్టుబడి ఈ మీడియా హౌస్ నడుపుతామని ఆయన పేర్కొన్నారు. సామాన్యుడి గొంతుకలాగా ఈ ప్లాట్ఫామ్ ఉంటుంది, ఏ పార్టీని మొయ్యదు అని ప్రకటించారు. దీన్ని సక్సెస్ఫుల్గా ఈ డిజిటల్ మీడియాను లాంచ్ చేసిన తర్వాత తెలుగులో శాటిలైట్ న్యూస్ ఛానల్ కూడా ప్రారంభిస్తామని చెప్పారు విజయసాయిరెడ్డి. ఈయన చాలా కాలంగా మీడియా హౌస్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే చాలాసార్లు చెప్పారు ఆయన. ఒక ఛానల్లో ఒక పేపర్ ప్రారంభిస్తామని ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. ఈనాడు వాళ్ళకి, మిగతా వాళ్ళకి, రాజకీయ ప్రత్యర్థులకు, వీళ్ళందరికీ కూడా మాకు కూడా పేపర్లు వస్తే మేము పెడతాం, నేనే పెడతా అని చెప్పి మాట్లాడారు. అయితే ఎందుకో ఆయన ముందుకు వెళ్ళాలి. అప్పుడు జగన్ సతీమణి ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ఉండగా వైసీపీ వ్యక్తే మరో మీడియా హౌస్ స్టార్ట్ చేస్తే దాని ప్రభావం సాక్షి మీద పడుతుందని కొందరు హెచ్చరించడంతో ఆ ప్రతిపాదన ఆగిపోయిందన్న ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత కాలంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మధ్య దేవాదాయ శాఖ ఉద్యోగిని శాంతి వివాదం వచ్చినప్పుడు కూడా తాను మీడియా స్టార్ట్ చేసి ఒక్కొక్కరి సంగతి తేలుస్తానని హెచ్చరించారు. ఎంపీ పదవికి వైసీపీకి రిజైన్ చేసిన తర్వాత వ్యవసాయం చేసుకుంటా ఇక రాజకీయాలకు దూరం అవుతా అని కూడా ప్రకటించారు. అయితే అప్పుడు ఆయన ప్రకటనని ఎవరు కూడా పెద్దగా విశ్వసించలేదు. జనం అనుకున్నట్టే ఆయన మాటకు కట్టుబడలేదు. వచ్చే జూన్ నుంచి రాజకీయాల్లో యాక్టివ్ అవుతానని ఈ మధ్య ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడిన తర్వాత బహుశా బీజేపీలో చేరొచ్చామో అన్న ఊహాగానాలు వచ్చినాయి. అయితే ఇటీవల అమరావతి బిల్లు పార్లమెంట్లో పాస్ అయిన సందర్భంలో ఆయన తన పాత బుద్ధులు పోనిచ్చుకోకుండా అమరావతి కాకుండా చూడండి అని ఒక ఉచిత సలహా ఇచ్చారు. చాలా వ్యంగ్యంగా, వక్రంగా ట్వీట్లు చేయటం ఆయన నైజం. అలాగే అది కూడా చేశారు అనుకోవాలి. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ జగన్ మీద విమర్శలు చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ సభ్యులు స్పందించకపోవటాన్ని తప్పుపడుతూ కూడా ఒక ట్వీట్ పెట్టారు. అంటే విజయసాయిరెడ్డికి జగన్ మీద ఇంకా ప్రేమాభిమానాలు అలాగే ఉన్నాయి, ఆయన పిలిస్తే ఆ పార్టీలో చేరిపోతారన్న చర్చ కూడా జరిగింది అప్పుడు ఆయన ట్వీట్ చేసిన తర్వాత. విజయసాయిరెడ్డి రాజకీయాల్లో ఉన్నంతకాలం దిగజారుడు విమర్శలకు, అసత్య ఆరోపణలకు, వ్యక్తిగత దూషణలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో నడిచిన వైసీపీ సోషల్ మీడియా బూతులతో రెచ్చిపోయింది. ఇక వృత్తిపరంగా కూడా ఆయన అనేక అవకతవకలకు పాల్పడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాల కేసుల్లో ఈయన కూడా ఒక నిందితుడిగా ఉన్నారు. రాజకీయం, వృత్తి, వ్యాపారంలో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు మీడియా రంగంలోకి ప్రవేశిస్తున్నారు. రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసమే జాతీయ స్థాయి రాజకీయాల్లో ఎదిగేందుకే 3 భాషల్లో మీడియా హౌసెస్ స్టార్ట్ చేస్తున్నారన్న అభిప్రాయం అయితే ఉంది. విజయసాయిరెడ్డి పార్టీలకు అతీతంగా ఈ మీడియా హౌస్ నడుపుతాను, ఇండిపెండెంట్గా నడుపుతానని చెప్తున్నప్పటికీ అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అయితే వ్యతిరేకంగానే ఉండొచ్చు అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. దీంతో పాటు ఇంకో పెద్ద గ్రూప్ కూడా డిజిటల్ మీడియా రంగంలోకి రాబోతూ ఉంది. తెలుగునాట 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు తిరగేసిన తోట చంద్రశేఖర్ కూడా డిజిటల్ మీడియా రంగంలోకి ప్రవేశిస్తున్నారని, మల్టిపుల్ ఛానల్స్ ఏర్పాటు చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తోట చంద్రశేఖర్ 2009లో ఈయన మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారి, వీఆర్ఎస్ తీసుకొని ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ మారారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఆ పార్టీలోంచి జనసేన పార్టీలోకి మారారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2023లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరి భారత రాష్ట్ర సమితి పార్టీకి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ప్రస్థానం ఇది. ఇప్పుడు మీడియా హౌసెస్ స్టార్ట్ చేయబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద అసంతృప్తిగా ఉన్న కాపు వర్గాలందరినీ ఒక తాటి మీదకి తెచ్చే బృహత్ కార్యక్రమంలో తోట చంద్రశేఖర్ కూడా చురుగ్గా ఉన్నారన్న ప్రచారం జరుగుతూ ఉంది. కొంతమంది కాపు పెద్దలు పవన్ కళ్యాణ్ మీద అసంతృప్తిగా ఉన్న వాళ్ళందరినీ కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఈయన కూడా ఉన్నారన్న ప్రచారం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ మీడియా హౌస్ కూడా వస్తుందేమో అన్న అభిప్రాయం కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నామినేటెడ్ పోస్ట్ నిర్వహించిన ఇదే సామాజిక వర్గానికి చెందిన ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈ మీడియా హౌస్ బాధ్యతలు నిర్వహిస్తారని తెలుస్తూ ఉంది. ఇవి 2
ఈ 2 సంస్థలు విజయసాయిరెడ్డి సంస్థ, తోట చంద్రశేఖర్ సంస్థ. ఇవి 2 ప్లాట్ఫామ్స్ కూడా ఆంధ్రప్రదేశ్తో నేరుగా సంబంధం ఉన్న వ్యక్తులు హైదరాబాద్ నుంచి నిర్వహించబోతున్న సంస్థలు, ఛానళ్ళు. ఇవి కాకుండా హైదరాబాద్ నుంచే కొంతమంది సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో డిజిటల్ శాటిలైట్ ఛానల్స్ వస్తున్నాయి. ఆంధ్రజ్యోతిలో ఎడిటర్గా పనిచేసి రిటైర్ అయిన ప్రముఖ జర్నలిస్ట్ కె శ్రీనివాస్ గారు, అలాగే తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లనారాయణ గారి ఆధ్వర్యంలో వస్తున్న ఈ మీడియా హౌస్కు బీఆర్ఎస్ మద్దతుదారులు ఫైనాన్స్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలామంది సీనియర్ జర్నలిస్టులను రిక్రూట్ చేసుకున్నారు. ఈ ఛానల్ 2 రాష్ట్రాల వార్తలను కవర్ చేస్తుంది. ఈ 3 హౌసెస్ కూడా భారీ పెట్టుబడులతో వస్తున్నాయి కాబట్టి వాటి మనుగడకైతే ఎలాంటి ఢోకా ఉండదు. ఈ హౌసెస్ పొలిటికల్ లైన్స్ ఎలా ఉన్నప్పటికీ సత్తా ఉన్న జర్నలిస్టులకి మంచి రోజులు ముందున్నాయని చెప్పవచ్చు. Like, share and subscribe to Rajaniti channel.